happy Nana. Say hi. కన్నా కన్నా నా కన్నుల్లో కన్నా ఎన్నో కలలి మన హాయ్ ఓ వీడు కూడా ఒప్పుతాడు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దర్శనీస్ వరల్డ్. ఈరోజు వరలక్ష్మి వ్రతం, మన ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరుగుతుందో ఫుల్ వీడియో చూసేయండి. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయిందనమాట. నేను ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయాను, తలస్నానం చేసేసుకున్నాను. మార్నింగే తొందరగా లేద్దాం అనుకున్నా కానీ మేము పడుకోవడమే 3 o'clockకి పడుకున్నాము. ఇంకా మా హస్బెండ్ హ్యాపీ పడుకునే ఉన్నారనమాట. సో ఇప్పుడు ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటి అని అంటే, ప్రసాదానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకొని దేవుడు ఫొటోస్ అవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. సో షార్ట్లో చూపించేస్తాను, వీడియో మొత్తం ఖచ్చితంగా ఫాలో అయిపోండి. అలాగే నేను లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ ఎలా చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం నేను ఫొటోస్ పైన డిస్ప్లే చేస్తూ ఉంటాను, ఖచ్చితంగా చూడండి. ఈ ఇయర్ కంటే ఇంకా బాగా చేసుకున్నాను అనమాట. ఇయర్ హ్యాపీ ఉన్నాడు కాబట్టి నాకు అంత కుదరకపోవచ్చు. సో ఎంతలో వీలైతే అంతలో చేసుకుందామని, కానీ ఖచ్చితంగా చేసుకుందామని అయితే అనుకున్నాను. ఎందుకంటే 2 years చేసుకున్నాను, నాకు మ్యారేజ్ అయ్యాక 2 years చేసుకున్నాను. ఇది 3rd year అనమాట. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటే నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఓవర్గా కాకుండా, నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా నాకు వీలైనంతలో నేను చేసుకుంటానమాట. ఎలా చేస్తాననేది ఖచ్చితంగా ఫుల్ వ్లాగ్ చూసేయండి, మీకు అర్థమైపోతుంది అనమాట. నేను ఈరోజు ప్రసాదాలు వచ్చేసి 3 చేద్దామని అనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ నేను ప్రతి ఇయర్ పూర్ణం బూరెలు చేసేదాన్ని అనమాట. వచ్చినా రాకపోయినా వచ్చినట్టే చేసేదాన్ని. కానీ ఇప్పుడు సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర చేద్దామని అనుకుంటున్నా. ఇంత హడావిడిలో వీడియో ఎందుకనంటే, ఇది నాకు ఒక మెమరీ లాగా. లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ నేను తీసుకోలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఇది నాకు హ్యాపీ పుట్టాక ఫస్ట్ వరలక్ష్మి వ్రతం కాబట్టి చాలా హ్యాపీగా మెమొరబుల్గా ఉంటుందని, అలాగే మీతో కూడా షేర్ చేసుకోవచ్చు, మీరు కూడా నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కాబట్టి. ఫస్ట్ అయితే శనగల్ని నానబెట్టేద్దాం. ఇప్పుడు టైం 6 అయింది, 4 hours నానబెడితే సరిపోతుంది అనమాట. సో నేను పూజ చేసేసరికి ఎలాగో 10:30, 11 అలా అవుద్ది కాబట్టి అప్పటికల్లా నానిపోతాయి. నైటే నానబెట్టేద్దామని అనుకున్నా కానీ నేను తలస్నానం చేయలేదు కాబట్టి చేయలేదు. సో ఇప్పుడు నానబెట్టేస్తాను. హ్యాపీ పడుకున్నాడు. సో వాళ్ళు లేచేలోపు నేను వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకోవాలి, ఫాస్ట్గా చేస్తున్నాను. ఇది నానేలోపు మిగతా పనులన్నీ ఫినిష్ చేసుకోవాలి ఫాస్ట్గా. మనకు కొంచెం మన సైడ్ నుంచి ప్రయత్నం ఉంటే దేవుడి సైడ్ నుంచి హెల్ప్ మనకు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది కదా. సో నేను ఇలాంటి సిచ్యువేషన్లో కూడా చేయాలని అనుకుంది, అందుకే ఖచ్చితంగా చేయాలి. లాస్ట్ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు, నేను స్కూల్లో టీచర్ కదా, నేను అక్కడ వాయనాలు ఇచ్చినప్పుడు మాకు లీవ్ ఉండదు కాబట్టి వాయనాలు అక్కడికే తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని 2 years. వాళ్ళు నాకు బ్లెస్ చేశారనమాట, నెక్స్ట్ ఇయర్ కల్లా ఖచ్చితంగా నీకు బాబు పుడతాడని. బాబు పాప, కొంతమంది పాపని, కానీ మ్యాక్సిమం బాబనే అన్నాడు. అట్లనే నాకు బాబు పుట్టాడనమాట. ఈ ఇయర్ కూడా వెళ్ళి వాళ్ళకి ఇద్దాం అనుకున్నా కానీ స్కూల్కి హాలిడే, సో కుదరదు. దేవుడి పూజ మంచిగా అయిపోయి హ్యాపీ బాబు చాలా హ్యాపీగా ఉండి, దేవుడి బ్లెస్సింగ్స్ వాడి మీద ఉండాలి, మేము హెల్తీగా ఉండాలి, హ్యాపీ బాబుకి తోడుగా ఉండాలి, అలాగే హ్యాపీ బాబు కూడా హెల్తీగా ఉండాలని చెప్పి పూజ చేసేసి, మా హస్బెండ్ చాలా మంచిగా ఉండాలి అని ఆయన కోసం చేసే పూజ కాబట్టి సక్సెస్ఫుల్గా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత రెస్ట్ తీసుకుంటా. ప్రసాదాలకు కావాల్సిన అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను చేయాల్సింది దేవుడు ఫొటోస్ క్లీన్ చేసి దేవుడి మందిరం క్లీన్ చేయడం. అది చేస్తే పెద్ద పని అయిపోద్ది. ఆ తర్వాత పూజకు కావాల్సినవి పక్కనే హాల్లో అరేంజ్ చేసుకుంటాను అనమాట. నేను ఎలా చేస్తాననేది షార్ట్లో కంప్లీట్ చేసేస్తాను. నెక్స్ట్ వీడియోస్ నుంచి మన ప్రెగ్నెన్సీ సిరీస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఫుల్ వీడియోస్ చూడండి. నేను శివరాత్రికి చేసిన పూజ లాస్ట్ అనమాట. అప్పటి నుంచి అసలు పూజలు చేయలేదు, చాలా మంత్స్ అయిపోయింది. పూజ సామాన్లు చాలా సేపు పట్టిద్దేమో వాష్ చేయడానికి. వీడియో మొత్తం పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ 50 minutes వీడియో వచ్చిందనమాట. దాన్ని మొత్తం ట్రిమ్ చేసి 15 minutesకి పోస్ట్ చేశాను. సో మొత్తం షార్ట్గా పెట్టేశాను, కంప్లీట్గా చూసేయండి. సో పూజ సామాన్లు ప్లస్ ఫొటోస్ అన్ని కడగడం అయిపోయాక నేను ఇక్కడ వ్రతం కోసం అని చెప్పి పీట పెట్టుకుంటున్నాను అనమాట. దాన్ని అరేంజ్ చేసుకుంటున్నాను. స్నానం చేసుకున్నాను కాబట్టి మొత్తం అరేంజ్ చేసుకున్నాకనే మళ్ళీ పూజ స్టార్ట్ చేద్దామని. ఎందుకనంటే చీరలో మళ్ళీ అన్నీ చేయలేను, నేను ప్రతిసారి ఇలానే చేసుకుంటాను. చేసేటప్పుడు మంత్రాలు చదువుకుంటూనే చేసుకుంటాను అనమాట. ఖచ్చితంగా యూట్యూబ్లో చూసుకొని ఏమేమి చదవాలనేది చదువుకుంటూనే చేస్తాను.
సో పెట్టడం అయిపోయాక మంచిగా గడప పూజ చేసేసాను అనమాట. ముగ్గులు కూడా పెట్టేశాను. ఖచ్చితంగా గడప పూజ చేయాలి కాబట్టి గడప పూజ చేసేసాను. నేను ముగ్గులు పెట్టి చాలా రోజులు అవుతుంది అని అంటే సంక్రాంతికో న్యూ ఇయర్ ఆ తర్వాత మళ్ళీ నేను ముగ్గులు పెట్టలేదు. ఎందుకంటే కూర్చోలేని కింది కొంగి పెట్టలేను కాబట్టి. ముగ్గులు పెట్టే టైంకి ఆల్రెడీ నాకు ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి అండ్ అన్నీ అరేంజ్ అయిపోయాయి. నెక్స్ట్ హ్యాపీ బాబుని రెడీ చేయడమే. నెక్స్ట్ క్లిప్ మిస్ అవ్వకండి. హ్యాపీ బాబు మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. హ్యాపీ నాన్న, హ్యాపీ నాన్న, సే హాయ్. మన హాయ్ 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 ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ ఛానల్. ఓకే 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 సారీ సారీ. మన హ్యాపీ బాబు స్నానం కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు హ్యాపీ బాబుని రెడీ చేయడమే. రెడీ చేశాక మళ్ళీ చూపిస్తా ఎలా ఉన్నాడో చెప్పండి. మన హ్యాపీ బాబు మీ అందరికీ హాయ్ చెప్పేశాడు. ఇంకా మీరు కూడా హాయ్ చెప్పి మనని ప్లేస్ చేయడమే అనమాట. అయితే హ్యాపీని పడుకోబెట్టేశాక మళ్ళీ నేను పూజ గది కూడా అరేంజ్ చేసేసుకుంటున్నాను. బొట్లన్నీ పెట్టేసి ఫ్లవర్స్ తోటి. ఆ తర్వాత పీట పెట్టేశాను కదా, పీట మీద మొత్తం అరేంజ్ చేసుకుంటున్నాను. ప్రతిసారి నేను ఇది ముందు రోజే చేసుకునేదాన్ని అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది, హడావుడిగా పరుగులు పెట్టాలి కాబట్టి. హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఇంకా అయిపోయిందనమాట. అన్ని ప్రిపరేషన్స్ చేసేసి మళ్ళీ మేము ముందుకు వచ్చాను. నేను ఎలా ఉన్నానో చెప్పండి. లా ఉన్న సన్నగున్నాను అయితే చెప్పకండి, శారీ ఎలా ఉందో చెప్పండి అంతే. సో ప్రసాదాలు ఏమేం చేశానో చూపించేస్తాను రండి. సేమియా పాయసం అన్నమాట, చింతపండు పులిహోర చెప్పాను కదా. నెక్స్ట్ పరమాన్నం చేసా, శనగలు కూడా నానిపోయాయి అనమాట. సో ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను. నేను 11 కల్లా స్టార్ట్ చేద్దాం అనుకున్న పూజ, కానీ అప్పటికి 11:45 అయింది. అన్ని చేసుకొని చేసేసరికి నేను పూజ చూసుకునేటప్పుడు ముహూర్తాలు అవి ఇవి చూసుకోను. నాకు ఎట్లా ప్రశాంతంగా చిన్నగా చేసుకొని హ్యాపీగా చేసుకుంటేనే నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట అరిటాకు. సో దీనిలో ఆ ప్లేట్స్ పెట్టేసి నైవేద్యం పెట్టేద్దాం. సో ఇలా రెడీ చేశాను అనమాట అమ్మవారిని. సో పూజ ఒకటే మిగిలింది. ఇప్పుడు పూజ కూడా అయిపోతే ఇంకా హ్యాపీ. నేను నైవేద్యం కూడా పెట్టేశాము. స్టార్ట్. హ్యాపీ బాబుని కూడా పూజలో ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి పడుకున్న వాడిని తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టాము. కానీ చాలా ఫస్సీగా ఉన్నాడు అనమాట, చాలా క్రాంకీగా ఉన్నాడు. ఎందుకంటే పూజ చేసే రూమ్ లో ఫ్యాన్ ఆఫ్ చేసాం కదా, చెమటలు పట్టేస్తున్నాయి హ్యాపీ బాబుకి. ఎయిర్ లేకుండా ఉండలేడు అనమాట. సో కనీసం మా ఆయన ఒళ్ళో పెట్టుకుంటేనైనా ఉంటాడు అనుకున్నాం కానీ అస్సలు ఉండలేదు. ఒక 5 మినిట్స్ కూడా ఉండలేదు. మళ్ళీ పడుకోబెట్టేశాము. ఆ తర్వాత ఇంకా నేను పూజ స్టార్ట్ చేశాను. ప్రతి వరలక్ష్మి వ్రతానికి మా హస్బెండ్ పక్కన ఉండాల్సిందే ఖచ్చితంగా. అలా చూసుకున్నాను ఇప్పటి వరకు. అంటే ఆయన కుదిరింది, వీలుంది కాబట్టి కూర్చున్నారనమాట పూజలో. ప్రతి ఇయర్ అలానే ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అంటే కొంతమందికి పనులు, ఎమర్జెన్సీ డ్యూటీస్ ఉండి వెళ్ళిపోతారు కదా, అప్పుడు తప్పని పరిస్థితిలో ఏం చేయలేమన్నమాట. కానీ పూజ అయితే తప్పకుండా చేసుకుంటాం కదా. ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టమైన పూజ అన్నమాట ఇది, వరలక్ష్మి వ్రతం అనేది. శ్రావణ మాసం స్టార్ట్ అయితే చాలు, అసలు ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు. అసలు పూజ నియర్లీ 45 to 50 మినిట్స్ ఉంటుందన్నమాట. యూట్యూబ్లో నేను చూసే ఛానల్లో చాలా బాగా చేపిస్తారు అయ్యగారు. నేను చేసే 3rd ఇయర్ ఇది. 3 ఇయర్స్ నుంచి నేను ఆయనదే ఫాలో అయి చేస్తానన్నమాట. ఆయన ఫస్ట్ నుంచి క్లియర్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఏమేం కావాలని పెట్టుకున్నాకనే పూజ స్టార్ట్ చేస్తారు. సో అలానే చేసుకున్నాను. ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళలో ఎంతమంది వ్రతం చేసుకున్నారు, ఫస్ట్ శుక్రవారం చేసుకున్నారా, సెకండ్ వారం చేసుకున్నారా? ఎందుకంటే కొంతమంది కుదరకపోవచ్చు, తర్వాత వారాలు చేసుకుంటుంటారు. శ్రావణ మాసంలో ఏ వారమైనా చేసుకోవచ్చు అనమాట. నేను ప్రతి ఇయర్ అమ్మవారిని తయారు చేసేదాన్ని అనమాట, చీర కట్టేసి. ఈసారి టైం లేక, ఓపిక లేక ఇలా చేసేస్తున్నాను. ఎలా చేసినా కూడా మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. ఈసారి కుదరదేమో, చేయలేనేమో, బాబుతో కుదరదేమో అని అనుకున్నా, కానీ చాలా ప్రశాంతంగా హ్యాపీగా చేసుకున్నాను అనమాట. అదేంటో పూజ చేసిన రోజు కనీసం ఆకలి కూడా ఏది నాకు. ఇప్పుడనే కాదు, ఎప్పటి నుంచో. అసలు నేను ఆ రోజు పూజ అనుకున్నా, గుడికి వెళ్ళాలనుకున్నా కూడా, ఏ టైం అయినా అది 12 అయినా ఎంతైనా కూడా నేను అట్లనే ఉంటాను అనమాట. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. కావాలని ఫాస్టింగ్ ఉండాలని అయితే కాదది. కానీ అది అలా అయిపోతదనమాట. ఏదో పనిలో పడో, లేకపోతే హడావిడిలో ఏదో కారణం వల్ల నేను డైరెక్ట్‌గా ప్రసాదమే తినేస్తాను. ఈసారి అలా అవ్వదేమో, ఎందుకంటే నేను బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నాను కాబట్టి చాలా ఆకలేస్తదనుకున్నా. కానీ ఆ దేవుడు మహిమో ఏంటో, అసలు నాకు ఆకలి కూడా ఎయలేదనమాట. పూజ అయిపోయేదాకా వాయనాలు ఇచ్చేసి అతిథులకు అందరికీ ప్రసాదం పెట్టేదాకా అసలు నేను
నేనేమీ తినలేదు, అలానే ఉన్నాను. మీలో కొంతమంది అనొచ్చు, పోస్ట్ పార్టంలో ఇదంతా అవసరమా, ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు అలానే ఉంటుందని. ప్లీజ్ అలా మాత్రం కమెంట్ చేయకండి. నాకు తెలిసి మీరు నా మంచికే చెప్పేదని, కానీ నాకు ఎందుకు చేసుకోవాలనిపించింది, మనస్ఫూర్తిగా చేసుకున్నాను. మన ఛానల్ ముందు నుంచి ఫాలో అయ్యేటోళ్ళకి చిన్ను తెలుసు అనమాట, మిన్ను వాళ్ళక్క. ఈసారి ఫస్ట్ వాయనం చిన్నుకే ఇవ్వాలని అనుకున్నా నేను, అందుకే పిలిచాను. అసలు ఎంత అల్లరి చేసిందో, లక్ష్మీదేవి వచ్చేసినట్టు అనిపించింది అనమాట. నాకు అల్లరి చేసింది అసలు. ఇల్లంతా సందడి సందడి అయిపోయింది. ఎంతైనా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ అందమే వేరు కదా అసలు. కాళ్ళకు పట్టీలు వేసుకొని అటు ఇటు ఉరుకుతూ ఉంది, మంచిగా పూలతో ఆడుకుంటూ ఉంటుందన్నమాట. మీరు వీడియో స్టార్టింగ్లో చూస్తే నేను వాయనం ఇచ్చినప్పుడు చిన్నుకి ఇస్తినమ్మ వాయనం అని అంటే తను అని అన్నది. అయితే అమ్మవారు రెస్పాండ్ అయినట్టే అనిపించింది నాకైతే, చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది. చూడండి అసలు పూలతో ఆడుకుంటుంది, ఎంత మంచిగా ఆడుకుంటుందో. వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి, మనం ఆనందంగా సంతోషంగా ఉండాల్సిన రోజు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు. ఫస్ట్ పూలు ప్లేట్లో ఉన్నాయి, తర్వాత చిన్ను అక్కడ నుంచి లేచేసరికి ఇల్లంతా పూలే ఉన్నాయన్నమాట. అదే అప్పటికి కొంచెం టైర్డ్ అయ్యాను, అందుకే కింది కొంగి పసుపు రాయలేకపోయాను అనమాట. నార్మల్గా రాసి వాయనాలు ఇచ్చేసాను. మరి నలుగురం అయినాం కదా, ఇంకొకటి టీచర్కి ఇచ్చేసి వస్తాం. మా టీచర్ ఆమెకి బాగాలేదక్క, కిడ్నీలో ప్రాబ్లం వచ్చిందంట. ఏందమ్మా చిన్ను? అన్నా హలో, ఉందన్న ఇవ్వనా? వాయనాలు ఇవ్వడం అయిపోయాక అప్పుడు అందరం కలిసి ప్రసాదం తిన్నామన్నమాట. ఫోటో పక్కన పెట్టు. అమ్మో అమ్మ హ్యాపీ చూడు, ఇటు చూడు హ్యాపీ నాన్న. అమ్మా హ్యాపీ, మా హ్యాపీ ఎలా ఉన్నాడు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. హ్యాపీ డ్రెస్ ఎలా ఉంది? హాయ్ హ్యాపీ నాన్న. హ్యాపీ నాన్న బాయ్ బాయ్ నాన్న. హ్యాపీ నాన్న టాటా టాటా. ఓకే బాయ్. బి సి ఊ ఏ తమ్ముడ్రా, ఏ కాదురా తమ్ముడ్రా. మినుకన్నా ఇంతకు ముందు నువ్వు ఆడుకునేవాడివి కదా బెడ్ మీదకి, ఇప్పుడు తమ్ముడు వచ్చేసాడు. ఓ తమ్ముడిని ఎత్తుకోవా? తమ్ముడేట్రా? హాయ్ 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 చెప్పు అన్న, తమ్ముడికి హాయ్ చెప్పు. అయిపోయి 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 కొట్టు అన్న, తమ్ముడు కొట్టు. డిస్కే డిస్కే ఏ బాహుబలి బాహుబలి. తమ్ముడా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు.
ఈయనోయ్. నేను పోతున్నా. బాయ్. టాటా. ఓ వీడు కూడా ఒప్పుతాడు ఇటు. బాయ్ చెప్పు తమ్ముడు, బాయ్ చెప్పు. టాటా చెప్పు. టాటా. టాటా చెప్పు తమ్ముడు, టాటా చెప్పు. బాయ్ చెప్పు. వ్రతం అయిపోయాక ప్రసాదాలు తినేసి ఒక గంట పడుకున్నాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం లేచి అమ్మవారికి పెట్టిన చీర మళ్ళీ స్నానం చేసి కట్టుకొని మళ్ళీ సాయంత్రం పూజ చేశాను, దీపారాధన చేశాను అనమాట. ఈ శారీ నేను ఎప్పుడో 2 years బ్యాక్ కొన్నాను, కొత్తదే, యూజ్ చేయలేదు. ఈసారి కొనడానికి వెళ్ళే టైం లేదని చెప్పి అదే పెట్టేశాను అమ్మవారికి. అండ్ బ్లౌజ్ స్టిచ్ చేయలేదు కాబట్టి మార్నింగ్ వేసుకున్న బ్లౌజే మళ్ళీ వేసేసుకున్నాను. దీపారాధన చేశాక హారతి ఇచ్చేసి మా మినీ బంగారానికి కూడా హారతి ఇచ్చామన్నమాట. మాకు ఇది ఒక సాటిస్ఫైయింగ్ పార్ట్ ఈసారి మా లైఫ్. కొత్తగా హ్యాపీ బాబు యాడ్ అయ్యాడు, అదొక మ్యాజిక్ అన్నమాట మా లైఫ్ లో. ఇన్ని రోజులు అన్ని మా కోసం కోరుకున్నాము, ఇప్పుడు హ్యాపీ బాబు యాడ్ అయ్యాడు. సో ఇంతే అన్నమాట. ఈ వరలక్ష్మి వ్రతం వ్లాగ్ ని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మన హ్యాపీ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.